కాసేపు కామ్గా ఉండండి. వాళ్ళెంత పనిమంతులో మీకే అర్థం అవుతుంది. సరే, ఇంకేం చేస్తాం? పడే వరకు తెలీదంటే కానివ్వండి. సంబరపడిపోతున్నారు. ఇది ఎంతోసేపు నిలవదు. నాగమ్మ చూస్తూ ఉంది. మీరు కానివ్వండి. అలాగేనయ్యా. నువ్వు మొదలెట్రా. ఏంటి ఒళ్ళంతా ఇలా మండిపోతుంది? ఏమైంది రోజా? ఏమైంది రోజా? ఏం లేదు సార్, మీరు కానివ్వండి. ఏమైంది రోజా? ఇదంతా నాగమ్మ మహిమేనా? ఏంటి రోజా? ఒళ్ళంతా మండిపోతుంది సార్. మీరే కదా రోజమ్మ వీళ్ళు రావడానికి పునాది అయ్యుంటారు. మీరు గమనించారో లేదో, వాళ్ళు మొదలు పెడుతుంటే మీకు ఒంట్లో మంటలు మొదలవుతున్నాయి. వాళ్ళు ఆపితే ఆ మంటలు మీకు ఆగుతున్నాయి. మీరు మరొక్కసారి ఊదండి. సరేమ్మా. ఏం రోజమ్మా, ఏమంటారు? రుజువు కనిపిస్తుంటే ఇంకేమంటారు చామంతి? వీళ్ళని పొమ్మని చెప్పండి. నాగమ్మను క్షమాపణ అడగండి. ఆ తల్లి శాంతిస్తుంది. నాగమ్మ, తెలియక చేశాము, క్షమించమ్మా. ఇక మీరు వెళ్ళండి.
ఇవన్నీ మూఢనమ్మకాలు సార్. చూడండి, మేము ఊది పావుని ఎలా బయటికి రప్పిస్తాము, మా పంతనం ఏంటో చూపిస్తాం. వారు నాగమ్మను క్షమాపణ అడిగి చంపలు వేసుకున్నారు కాబట్టి ఏం కాలేదు. మాకేం కాలేదు మేడం. మీ ఇష్టం. అయ్యో అబ్బా. అయ్యో అయ్యో అమ్మా అమ్మా అమ్మా, మాకు తెలియకొచ్చావమ్మా. మీరు నిజమైన మహత్తమైన నాగదేవతమ్మా. నువ్వు జీవితంలో ఇంకెప్పుడు నీ చెవులకు రావమ్మా. అమ్మా 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 పదరా అమ్మా అమ్మా పదరా. ఇందుకే చెప్పింది వినాలి. ఇప్పుడు ఏమైంది చివరికి? అందరిలో అబాస్పాలు అవడం మీకు ఇష్టం రా? అది కాదు డాడ్. వినండి రా, పెద్దలు ఎందుకు చెప్తున్నారో వినండి. మీ మంచికే అనుకోండి. మీకే అన్నీ తెలుసు అనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ముందు నేను చెప్పాగా, నేను చెప్పింది వినొచ్చుగా. మీరు వినరు. ఇదంతా అవసరమా? ఏం చేయాలి ఇప్పుడు? రుచి చూశారు కదా రోజమ్మ. కొంచెం నాగమ్మని నమ్మండి, మీకే మంచిది. ఇంకా పుట్టజోలికి రారులేమ్మా. పుట్టజోలికి కాచందు, పుట్ట నీడని కూడా తాకలేరు. అవును, నాగమ్మ తల్లి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పింది. సరే, పుట్టమన్ను పెట్టుకోండి.